ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్న మేమంతా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కలిసి నిన్న వచ్చి ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ 3 గుంటూరు నగరంలో పల్నాడు ప్రాంతం నుంచి విజయవాడ, విశాఖపట్నం వెళ్ళడానికి ట్రాఫిక్ కి వేల వెహికల్స్ ని డైవర్ట్ చేయడానికి అత్యంత ఉపయోగపడే ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 ఈ డెవలప్మెంట్ ని ఆపడానికి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగంగా నిన్న చేసిన హడావుడండి. దయచేసి ఇది ప్రజలకి ఏదో అన్యాయం జరిగింది, ఏ న్యాయం చేయలేదని నిన్న వచ్చి వైసీపీ నాయకులు ఏదో వచ్చేసి ప్రెస్ ముందు హడావుడి చేశారండి. దీన్ని క్లియర్ గా మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాము. దయచేసి వైసీపీ నాయకులారా, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవద్దు. ఇక్కడ 340 ఇళ్లుంటే 330 మందికి అందరికి ప్రతి ఇంటికి దేశంలో ప్రభుత్వ స్థలంలో ఉన్న ఏ ఇంటికి నష్టపరిహారం ఇచ్చింది లేదండి. స్థలం చూపించారు, కానీ ప్రతి ఇంటికి అది గుడిసెవని, రేకుల షెడ్ అవని, స్లాబ్ అవని ప్రతి ఇంటికి నష్టపరిహారం సుమారు 7 కోట్ల రూపాయలు నష్టపరిహారం అందించామండి. నెక్స్ట్ అదే కాక ఇప్పుడు ఏ అయితే 8 ఇళ్లు నిన్న కూల్చడానికి వచ్చారో 330 మంది పక్కన వైసీపీ నాయకులు ఉంటారా, నిన్న ఆగిన ఏ 8 ఇళ్ల పక్కన వైసీపీ నాయకులు ఉంటారా వాళ్ళే తెలుసుకోవాలి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో ఇది అనేది మేజర్ కీలక కార్యక్రమం అండి. ఇంత పెద్ద కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందో, వాళ్ళు ఏం ఆశించి ప్రజలకి ఏం న్యాయం చేయాలని దీనికి అడ్డుకుంటారో తెలియట్లేదండి. బాలసాని కిరణ్ గారికి ఒక విషయం చెప్తున్నాము, దయచేసి అభివృద్ధిలో సహకరించండి కూటమి ప్రభుత్వాన్ని తప్ప ప్రభుత్వం చేసే అభివృద్ధిలో అడ్డుపడి ప్రజలకి ఏది చేయలేదని ఏదో మాయమాటలు చెప్పే పని మాత్రం చేయొద్దు. ప్రతిదానికి సాక్ష్యాధారాలు ఉన్నాయండి. మొదటి విడతలో దాదాపు 124 మంది చెక్కులు ఇచ్చామండి. నెక్స్ట్ రెండో విడతలో 207 మందికి చెక్కులు ఇచ్చాము. 333 మందికి చెక్కులు అందరికీ ఇచ్చి ప్రతి ఒక్కళ్ళ అకౌంట్ లో క్రెడిట్ అయినాయండి. దేశంలో ఎక్కడా కూడా ప్రభుత్వ స్థలంలో ఉన్న ఇళ్లకి చెక్కులు ఇవ్వలేదు. దయచేసి ప్రజలకి అబద్ధాలు చెప్పి మీరు రాజకీయాన్ని పబ్బం గడుపుకోవద్దండి. ఇక్కడ ఉన్న అభివృద్ధిని మాత్రం అడ్డుకోవద్దు. మేమంతా ఈ కాలనీ స్థానికులంగా చెప్తున్నాం, దయచేసి మా ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవద్దు. ఏ ఒక్క ప్రజలకి, ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం అయితే జరగనివ్వము. ఎందుకంటే వాళ్ళంతా మాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళే. దయచేసి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాము. దీని గురించి మా డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నిన్న జరిగినటువంటి మన పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి బాలసాని కిరణ్ గారు ఇక్కడికి వచ్చేసి ఓన్లీ ఒక 8 ఇళ్ల కోసం, అది కూడా వైసీపీ సానుభూతి ఇళ్ల కోసం. ఎందుకంటే ఇది మొదలుపెట్టి సంవత్సరం అవుతుందండి. 330 మందిని మేము ఎమ్మెల్యే గారు బోర్ల రామాంజనేయులు గారు కలెక్టర్గా చేసి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఒక్కొక్క ఇంటికి ఎమ్మెల్యే గారు సొంత డబ్బులు 10,000 చొప్పున ఇచ్చి 28 లక్షలు నేను నా చేతిలో ఇచ్చిన లబ్ధిదారులకు మా చేతిలో ఇచ్చి మేము చెక్కులు డబ్బు ద్వారా ఇచ్చామండి. తర్వాత ఒక్కొక్క ఇంటికి రేకులున్నా, బాత్రూమ్ దొడ్లున్నా, డాబాలున్నా కానీ గవర్నమెంట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిచ్చి చెక్కు రూపంగా ఇచ్చిన ఘనత రామాంజనేయులు గారికి దక్కుతుందండి. ఇవాళ 8 ఇళ్ల కోసం బాలసాని కిరణ్ గారు వాళ్ళ క్యాడర్ని తీసుకుని వచ్చి ఓన్లీ ఈ డివిజన్లో వైసీపీ భూస్థాపితమైంది. వాళ్ళ ఉనికి కోసం నిన్న చేసిన అడావుడి. ఇంకో మాట చెప్తున్నామండి, మీరు బోర్ల రామాంజనేయులు గారిని చెప్పేసి డెవలప్మెంట్ అడిగి అని చెప్పేసి నిన్న ఏదో అన్నారు కదా. ఒకటే మాట, ఇవాళ పత్తిపాడు నియోజకవర్గంలో రాష్ట్రంలో 175 నియోజకవర్గంలో నెంబర్ 1 స్థానంలో అభివృద్ధి కార్యక్రమం చేస్తుంది ఒక ఘనత బోర్ల రామాంజనేయులకే దక్కుతుందండి. మరి ఇంకొకసారి కూడా చెప్తున్నాం, ఇది థర్డ్ ఫేజ్. ఇక్కడ ప్రజలకు ఎవరికి నష్టం జరగదు. మీ గత గవర్నమెంట్లోనే మీరు ఇచ్చిన పట్టాలే ఇట్లా ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అందరికీ పట్టాలు ఇచ్చారు. ఎలక్షన్ అడావుల్లో ఒక్కొక్క దాంట్లో 2-3 పేర్లు ఎంటర్ చేసినారు, ఘనత మీకే దక్కుతుందండి. అప్పుడు మీరు ఇచ్చిన వాటిల్లో ఇవాళ వెళ్ళేసరికి వేరే వాళ్ళు కూడా ఉంటున్నారు కాబట్టి అవన్నీ సరి చేస్తున్నాం. ముఖ్యంగా రీసెంట్గా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ టిక్కో ఇళ్లలో ఎమ్మెల్యే గారు ఎంక్వైరీ చేపిస్తే 80 ఖాళీలు వచ్చినాయండి. ఇదే థర్డ్ ఫేజ్లో పోయిన వాళ్ళకి మేము 80 మందికి ఇచ్చాము. ఆల్రెడీ 30 మంది కాపురం చేస్తున్నారు అక్కడ. ఇంకొక 50 మందికి వాళ్ళకి బ్యాంకు ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి. ఇవన్నీ తెలియకుండా మీరు ఒక ఇన్ఛార్జ్గా ఉండేసి ఇక్కడ లోకల్ నాయకులు మాట్లాడేసి మీరు నిన్న వచ్చేసి మీరు చేసినందుకు మేము ఇంకోసారి కూడా చెప్తున్నాం. ఏదో చంద్రబాబు నాయుడు గారి నుంచి కూడా మాట్లాడారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ డివిజన్ లో మెయిన్ వైసీపీ నాయకుడికి ఒంట్లో ఆరోగ్యం బాగోకపోతే మా దగ్గరికి వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరకు వస్తే ఒక డివిజన్ పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే బాగోనోడితో రాజకీయం ఎందుకు చేస్తావు సురేష్, పెట్టును సంతకం అని చెప్పేసి ఎమ్మెల్యే గారు సీఎం గారి దగ్గర పంపిస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు 150,000 రూపాయలు 24 గంటల కింద చెక్కు పంపించారు. మీరు అనుకున్నారా మీ కార్యకర్తకు ఎట్లా ఉంది? మీరు ₹1 ఇచ్చారా? గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలు కూడా సాయం చేసే బోర్ల రామాంజనేయులు గారు మనసు పడతాం. ఇదొక్కసారి మరొకసారి గుర్తుపెట్టుకొని ఈసారి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడండి. మరీ చెప్తున్నాం, ఇక్కడ ఉన్న ప్రజలకు ఎవరికి కూడా నష్టం చేయడానికి ఏ మనస్ఫూర్తి కూడా మేము న్యాయం చేయడానికి ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు కూడా 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఈ థర్డ్ ఫేజ్ కోసం రివ్యూ పెడుతున్నారు. ప్రజలకు నష్టం జరిగే ప్రసక్తే లేదు. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. బాలసాని కిరణ్ గారు ఇంకోసారి గుర్తుపెట్టుకోండి, స్వర్ణ భారత్ నగర్ అడ్డ అంటే తెలుగుదేశం పార్టీ గడ్డ అండి. మీడియా మిత్రులకి అలాగే నా పార్టీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి
అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా చూస్తే మా వార్డులో జరుగుతున్నటువంటి హడావిడి అందరికీ తెలిసిందే. వారేదో ఫోటోల కోసమో వీడియోల కోసమో వాళ్ళ పార్టీ నాయకుల కోసమో వచ్చి హడావిడి చేసి మీడియాలో పడాలి అని చెప్పే ఉద్దేశమే తప్ప దానికి మించి ఇక్కడ జరుగుతున్న అన్యాయం కానీ అవినీతి కానీ ఏమీ లేదు. మరి బల్సాన్ గారు వచ్చి ఒక మాట అనడం జరిగింది, మన రామాంజనేయులు గారికి చిత్తశుద్ధి లేదు, మరి వారికి పేద ప్రజలంటే వారికి అభిమానం అన్యాయంగా చేస్తున్నారని అంటున్నారు. ఇక్కడ ఏ విధమైన అన్యాయం జరిగిందో వాళ్ళు నిరూపించాలి. గత 2 సంవత్సరాలుగా జరుగుతుందండి. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాసెస్ లో ఎమ్మెల్యే గారు ఎంత పారదర్శకంగా మా పార్టీ నాయకులకు సంబంధం లేకుండా మున్సిపాలిటీకి సంబంధించిన ఇంజనీరింగ్ వాళ్ళని కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళని ఇక్కడ డిప్లాయ్ చేసి వాళ్ళ ద్వారానే వాళ్ళు ఎన్ని ఇళ్ళు పోతున్నాయని వాళ్ళు ఎస్టిమేషన్ వేయటం కానీ, స్ట్రక్చరల్ కాంపన్సేషన్ వాళ్ళు కొలతలు వేయటం కానీ, వాళ్ళకి ఇచ్చిన చెక్కులు కానీ ప్రతి ఒక్కటి డిపార్ట్మెంట్ తరఫున ఇచ్చిందే కానీ ఇక్కడున్న నాయకులు ఎవరు చేయబెట్టింది లేదు. దానికి తోడు మా ఎమ్మెల్యే గారు అందరు పేదవాళ్లే, బయటకు వెళ్తే మరి అద్దెలు కట్టుకోవడానికి ఇబ్బంది పడతారని చెప్పేసి ప్రతి ఒక్క ఇంటికి 385 ఇళ్లకి 10,000 రూపాయలు చొప్పున ఆయన సొంత నిధుల నుంచి ఇవ్వడం జరిగింది. అలా చేసే నాయకుడిని మేము ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఆ విధంగా మా ఎమ్మెల్యే గారు చేస్తున్నారని ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకులకి ఎంతో గర్వకారణంగా ఉంది. అట్లాంటి ఒక నాయకుడిని పట్టుకొని మీకు పేద ప్రజలంటే మీరు పట్టించుకోవటం లేదు, ఇక్కడికి ఏ నాయకుడు రాలేదు, అంత అన్యాయం చేస్తున్నారు, ఘోరం చేస్తున్నారు అంటున్నారు. 380 మంది ఇళ్ళు తీసేసినప్పుడు మీరు ఎక్కడున్నారు? మీకు తెలియదా? మీరు గుంటూరులో లేరా, లేకపోతే ఈ రాష్ట్రంలో లేరా? ఈ 8 మంది కోసం వచ్చి మీరు ఇంత హడావిడి చేస్తున్నారే. ఆ 8 మందిలో కూడా 6 చెక్కులు ఆల్రెడీ తీసుకున్నారు, వాళ్ళకి ఇళ్ల పట్టాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కానీ కేవలం మీ మాటలు విని ఏదో హడావిడి చేయాలి, రాద్ధాంతం చేయాలి, గందరగోళం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉండటం జరిగింది. కానీ వాళ్ళు ముందే చెక్కులు తీసుకున్నారు. దాంట్లో 2 మాత్రమే చెక్కులు తీసుకోకుండా రిజెక్ట్ చేశారు. అది కూడా మీ తొత్తులు వాళ్ళు, మీకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు తీసుకోకుండా ఇంతవరకు వెయిట్ చేసి ఈ రోజున రావాలి, గొడవ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర కన్సెంట్ తీసుకోవడం జరిగింది. మేము వెళ్తాము, మాకు ఇచ్చింది చాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరి దగ్గర కన్సెంట్ తీసుకున్నారే. మీరు వచ్చి ఇవాళ ఎవరికి చెప్పలేదు, ఇంటిమేషన్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, చెప్పకుండా హడావిడిగా వచ్చి తీసేస్తున్నారు అని అంటున్నారు. 2 సంవత్సరాల నుంచి ప్రాసెస్ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంటింటికి వెళ్ళారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు, మీకు చెప్పారు, మీ దగ్గర కన్సెంట్ తీసుకున్నారు, మీకు ఎక్కడ కావాలి, టిట్కో ఇల్లు కావాలా, ఇళ్ల పట్టా కావాలని అడిగారు. అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఇవాళ వచ్చి మీరు ఇన్ఫర్మేషన్ లేదంటే మీ ఒక్కరికి లేదేమో. మీరు ఏం చేస్తున్నారు మరి? అక్కడ ఇన్ఛార్జిగా ఉండి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు తీసుకోలేదు? మరి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉండాల్సింది కదా. ఇవాళ ఏదో మీ పార్టీ వాళ్ళు 2 పిలుచుకొచ్చారని చెప్పి మీరు వచ్చి ఏదో ముందు మాట్లాడాలి కదా, మీడియా ముందు మాట్లాడాలని హడావిడిగా మాట్లాడేసి వెళ్ళిపోతే ఎట్లా జరుగుతుంది? మా దగ్గర ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంది. 385 ఇళ్ళు తీసేస్తే దాంట్లో ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, ఎంతమంది దగ్గర పట్టాలు ఉన్నాయి, ఎవరెవరికి ఏ లేఅవుట్లో ఇచ్చారు, గొర్లవారిపాలెం లేఅవుట్లో ఇచ్చారా, దామరపల్లి లేఅవుట్లో ఇచ్చారా, పెద్దపలకలూరు లేఅవుటా, లామ్ లేఅవుటా, ఎన్ని లేఅవుట్లో ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, ఎక్కడెక్కడ ఇచ్చారు, ప్రతి ఒక్కరికి పట్టా ఇచ్చారు. దాంట్లో చాలా మందికి రిజిస్ట్రేషన్ చేశారు. అది వద్దన్న వాళ్ళకి టిట్కో హౌసెస్ లో ఇచ్చారు. ఇంత చేస్తే మా రామాంజనేయులు గారి గురించి వీరొచ్చి వాళ్ళ ఆయన పట్టించుకోవటం లేదు, ఆయన చేయట్లేదు, పేద పేదలు అంటే అభిమానం లేదు, అది లేదు ఇది లేదని మాట్లాడుతున్నారు. మీకు ఎంత ఉంది? మరి నిన్న వచ్చారు, మీ తరపున మీ హడావిడి చేసిన వాళ్ళ కోసం మీరు ఆ 8 ఏళ్ల కోసం మీరు చేసింది ఏంటి? మీరు ఏమన్నా ఇచ్చారా? పోనీ వాళ్ళకి క్యాన్సర్ పేషెంట్ అంటున్నారు, ఒంటరి మహిళ అంటున్నారు, మీరేం సహాయం చేశారు చెప్పండి? కొంచెం ఊరికే వచ్చి టీవీల ముందు మైకుల ముందు మాట్లాడేసి ఏదో హైలైట్ అయిపోయాం కదా, ఫోటోల్లో పడ్డాం కదా, పేపర్లో పడ్డాం కదా అనుకుంటే అయిపోదు. ఇక్కడ ప్రజల కోసం కష్టపడుతున్న నాయకుడు ఉన్నాడు. మా ఎమ్మెల్యే గారు పేద ప్రజల పక్షాన్ని ఉంటాడు ఎప్పటికీ. వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా రెడీగా ఉంటాయి. ఆయన తలుపులు తీసి ఉంచుతారు. ఎమ్మెల్యే ఆఫీస్లో ఎవరన్నా వెళ్ళొచ్చు, ఏమన్నా అడగొచ్చు. ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి సహాయం అందుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంతకుముందు మా వార్డు ప్రెసిడెంట్ గారు చెప్పారు. మరి వైసీపీ పార్టీలో ఉన్న ముఖ్య నాయకుడుగా అని చెప్పుకొని తిరుగుతున్న అతనికే ఎంతో సహాయం చేశాడు ఆయన. అట్లాంటిది పేద ప్రజలను వదిలేస్తాడా ఆయన? ఏం మాట్లాడుతున్నారు మీరు వచ్చి? అదేమంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎండలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, కరువు వస్తుందని మాట్లాడుతున్నారు. జగన్ గారు రాగానే కోవిడ్ వచ్చిందని మేము ఎప్పుడన్నా అన్నామా? కొంచెం మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి ఏదైనా సరే. మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడి పొజిషన్లో ఉన్నారు మా కాన్స్టిట్యున్సీలో. మీరు ఏం మాట్లాడుతున్నారో ఆలోచించుకోండి. ఏదో చెట్ల కింద కూర్చొని ఊరికే ఊసిపోకుండా మాట్లాడుకునే మాటలు ఇక్కడ వచ్చి మాట్లాడకూడదు. మీరు వాళ్ళ పక్షాన్ని వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలని మీరు అడగండి. వాళ్ళకి ఏం చేస్తే న్యాయం జరిగిద్దని మీరు తెలియజేయండి మాకు. ఆ ప్రకారం మా ఎమ్మెల్యే గారి దృష్టికి మేము తీసుకెళ్తాం. ఎంతో మంది కష్టపడ్డారండి. ఎంపీ గారేంటి, మా చంద్రబాబు నాయుడు గారేంటి, ఎమ్మెల్యే గారేంటి, మరి అప్పుడున్న మేయర్ గారు, అప్పుడున్న కమిషనర్ గారు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు, సిపి గారు, ఇంతమంది కష్టపడితే కానీ ఈ రోజు మేము ఈ స్థితికి రాలేదు. ఇక్కడ ఈ రోడ్డు ఇక్కడ ఫార్మేషన్ జరగట్లా. 45 కోట్ల రూపాయలతో ఈ రోజు మాకు శాంక్షన్ చేసిన మరి నారాయణ గారు, మా మినిస్టర్ గారు,
ఇంతమంది ఇంత చేస్తుంటేనే ఈ రోజు ఇంత అభివృద్ధి జరుగుతుంది. మీరు ఎన్ని ఆటంకాలు కలిగించి ఏదో వాగేసి అడ్డం పడేసి వెళ్ళిపోదాం అంటే కుదరదు. అభివృద్ధిని మీరు ఎవ్వరు ఆపలేరు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజన్ ని మీరు తట్టుకోలేరు. అవన్నీ చూస్తే ఇంకా ఇంతకు మించి ఇంకా ఎంత అభివృద్ధి చెందడానికి రెడీగా ఉంది రాష్ట్రం. మీరు దయచేసి ఇట్లాంటి అన్ని ఆపితే బాగుంటుందని మేము మీడియా పరంగా మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈ పత్తిపాడు నియోజకవర్గం 41వ డివిజన్ థర్డ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్ థర్డ్ ఫేజ్ లో నిన్న ఏదైతే జరిగిందో వైసీపీ నాయకులు ఏదైతే గొడవ చేశారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి ఒక్క ఇల్లు తీసేటప్పుడు మా ఎమ్మెల్యే గారు తమ సొంత డబ్బులతో 10,000 అద్దెకి బయటకు వెళ్తున్నారని చెప్పి ఆయన నిధుల్లో నుంచి తీసివ్వడం జరిగింది. అలాగే ఇల్లు అయితే ఇల్లు, రేకులైతే రేకులు, ఎంతైతే వరకు నష్టపరిహారం జరిగిందో అంత చెక్కులు మా అందరి చేతుల మీదుగా రామాంజనేయులు గారు కానీ పైనుంచి ఇంకా ఇవ్వటం జరిగింది. మీరు ఏది తెలియకుండా ఇలా వచ్చి హడావుడి చేసి ఆ 8 ఇళ్ళు అయితే ఉన్నాయో వాటి గురించి మీరు ఇంత హడావుడి చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. అలాగే ఈ మా 41వ వార్డులో వైసీపీ నేత, ముఖ్య నేత అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళకి మా టీడీపీ పార్టీ అనేది పార్టీలు చూడదు. వైసీపీ వాళ్ళ వీళ్ళని ఎవరిని చూడదు. ఎవరు ఆపదలో ఉంటే వారిని ఆదుకుంటానికి ముందుంటుంది. అలాంటిది మీరు రామాంజనేయులు గారిని ఎలా అంటారు? మీరు ఏదైనా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడండి. దీన్ని మేము మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.